హలో, నమస్కారం అండి అందరికీ. సో ఈరోజు ఫ్యూచర్ ఫార్మింగ్ 3 పార్ట్ 3ని మనం డిస్కషన్ చేద్దాం, తెలుసుకుందాం. సో ఇది ప్రపంచంలో పెరుగుతున్న జనాభా యొక్క ఆహార భద్రతను తీర్చడానికి భవిష్యత్తులో వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలు. అంటే గత 2 రోజుల మట్టి ఫ్యూచర్ ఫార్మింగ్ పార్ట్ 1, పార్ట్ 2 కూడా తెలుసుకున్నాం. మీరందరూ కూడా ఆ వీడియోలు కూడా చూస్తే ఇది వీడియో ఫ్యూచర్ ఫార్మింగ్ పార్ట్ 3 కూడా మీకు బాగా ఇంకా అర్థమవుతుందని నా అభిప్రాయం. డెఫినెట్లీ ఇవన్నీ తెలుసుకుని నాలెడ్జ్ బిల్డప్ చేయడానికి, ఇవన్నీ ఫ్యూచర్లో మనం ఏం జరగబోతుంది అనేది యువ అగ్రికల్చరిస్టులు, యువ అగ్రికల్చర్ సైంటిస్టులు అందరూ కూడా దీన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత కంటే మనం నాలెడ్జ్ బిల్డప్ కోసం మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సరే, ఇది 2050లో వ్యవసాయం ఎట్లా ఉంటుంది? సో ఇది మనం 2050 దాకా, ఇప్పుడు ఎట్లా ఇవాళ 2024 డిసెంబర్లో ఉన్నాం. సో అంటే ఇంకెంత 25 సంవత్సరాలు, అంటే 26 సంవత్సరాలు దాకా, 25 సంవత్సరాలు వేసుకోండి. 25 సంవత్సరాల్లో వ్యవసాయం ఎట్లా ఉండిపోతుంది? పెరుగుతున్న జనాభాకి ఈ 25 సంవత్సరాలకి మానవాళికి ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వాలంటే మనం తప్పకుండా వ్యవసాయంలో మార్పులు తీసుకొస్తేనే 2050కి మనం పెరుగుతున్న జనాభాకి మనం ఫుడ్ సప్లై చేయగలం. అంటే అగ్రికల్చరిస్టులుగా మనం చెబుతున్నాం అన్నమాట. సో దిస్ ఈజ్ ద సిచ్యుయేషన్ గోయింగ్ టు కమ్ అనమాట. సపోజు 2050లో స్ప్రింక్లర్ సిస్టమ్ ఉందనుకోండి, అది ఆన్ ఆఫ్ చేయాలంటే సెటిలైట్ ద్వారా చేస్తారంట. ఇవాళ మనం సెల్ ఫోన్ ద్వారా కూడా ఇక్కడ మోటార్లో అవన్నీ కూడా ఆఫ్ ఆన్ చేస్తున్నాం కరెంట్ వచ్చినప్పుడు. అలాగే 2050లో సెటిలైట్ ద్వారా మెసేజ్లు ఇచ్చి ఆఫ్ ఆన్ కూడా చేయటం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత యూజింగ్ టిష్యూ కల్చర్ టు జనరేట్ జీన్ ఆల్టర్నేటివ్ ప్లాంట్స్. సో అది ఒకటి. రోబోటిక్స్, గ్రోత్ ఛాంబర్స్లో రోబోటిక్స్ ద్వారా మనం ప్లాంటింగ్ చేయటం, అంటే ఏదైనా నాటడం, ఏ క్రాప్ అయినా నాటడం. సో ఇన్ అదర్ వర్డ్స్, మీకు ఇంగ్లీష్లో మినిమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ మ్యాన్ పవర్. ఇవన్నీ కూడా ఏంటంటే ద లీస్ట్ మినిమైజింగ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్ ఫ్యూచర్ అగ్రికల్చర్ ఈజ్ మెయిన్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ అనమాట. బికాజ్ మ్యాన్ పవర్ ఈజ్ గోయింగ్ టు బి మోర్ కాస్ట్లీ than anything inputs in agriculture. So it has to be alternative thinking like this. And we are already among gene editing, using gene editing today. In future, we need to decide on what characteristics we want to introduce into the plants and find out the correct DNA sequence that needs to be altered. We are using robotics to transplant tissue seedling in growth chambers. So this is what we mean in this slide, and we will go to next portion of slide. This is greenhouses, అంటే పాడుబడిన భవనాల్లో పెరుగుదల అన్న రాసి ఉంది. అంటే దీనికి ఒకప్పుడు ఇది ట్రాన్స్లేట్ చేసినప్పుడు వర్డ్స్ సరిగ్గా పడగా ఇలా ఉంటుందండి. సో గ్రీన్ హౌస్లో మనం ఏంటి, గ్రోత్ ఛాంబర్స్, గ్రీన్ హౌస్ ఇవన్నీ ఉండే చూశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు పొలాల్లో కంటే గ్రీన్ హౌస్, గ్రోత్ ఛాంబర్లో కిరణజన్య సంయోగ క్రియకు సహాయపడే లైట్లు ఉపయోగించి రోజుకి 24 గంటలు గ్రోత్ ఛాంబర్స్ అండ్ ఇవన్నీ కూడా, అండ్ ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ ఇవన్నీ కూడా ఓన్లీ లైట్లను ఉపయోగించి కూడా చేయటం జరుగుతుంది. అంటే ఏ కాంతి, ఏ కలర్స్ లైట్లు
ఎలా అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎరుపు కాంతి పువ్వు మరియు పండ్లు అభివృద్ధికి ప్రోత్సహిస్తుంది. నీలం కాంతి ఆకు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. సో ఈ లైట్ని పెట్టి మనం గ్రోత్ ఛాంబర్లో కానీ గ్రీన్ హౌస్లో కానీ మనం చేయొచ్చు. We also need to consider what types of growing lights you would require. During the early phase of plant, you want a lot of growth. You can get that by using appropriate lights 24 hours a day. Bulbs with red light promote flower and fruit development, while blue light encourages leaf growth. This means that you can use artificial lights. See, artificial lights strategically to introduce the type of growth you want. You can induce flowering through manipulate daylight. So this is how we have to use the lights in growth chambers, greenhouses also. This is the future farming law. This is going to be done in a commercial way in greenhouses, growth chambers. So these are the you see, it takes very less space to grow more productivity and more efficient way. తర్వాత నెక్స్ట్ కీటక ప్రోటీన్ అన్నారు. 3D ప్రింటింగ్. కీటక ప్రోటీన్ ఏంటి? ఇప్పుడు చాలా దేశాల్లో కీటకాలని ప్రోటీన్ కోసం, అంటే ఇప్పుడు లార్వాని, తర్వాత ఇన్సెక్ట్ లార్వాని, ఇన్సెక్ట్స్ని కూడా తింటూ ఉంటారు అన్నమాట. జపాన్ ఎడబుల్ ఇన్సెక్ట్స్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. చూడండి ఇక్కడ ఈ ఫోటోలో జపాన్లో ఎడబుల్ అంటే తినే ఈ పురుగుల్ని, ఎడబుల్ ఇన్సెక్ట్స్ని ఇక్కడ బజార్లో అమ్ముతారన్నమాట. అట్లాగే ప్రయోగశాలలో పెరిగిన బర్గర్, ఇది రియల్గా చేసిన నేచురల్ బర్గర్. అట్లాగే 3D ప్రింట్ స్టిక్, ఇక్కడ చికెన్. సో దీస్ ఆర్ ఆల్ ప్రోటీనస్ ఫుడ్ అంతా కూడా నేచురల్ కంటే ఆర్టిఫిషియల్గా చేయాలి. ఇన్సెక్ట్ లార్వా అండ్ ఇన్సెక్ట్స్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇన్ సమ్ కంట్రీస్, బట్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ reluctance to eat them in most countries. So alternatively, we have to find out in a different way to eat this. Incorporating them into favorable protein drinks might help. Time will bring changes. Example, several Indian parents who visit India, who visit USA, throw up when we bring beef into the house. ఇప్పుడు వెన్ వీ బ్రింగ్ అంటే చాలామంది ఇండియన్ పేరెంట్స్ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ బీఫ్ తీసుకొస్తే దే విల్ త్రో ఇట్ అవుట్. బై ద టైమ్ దే లీవ్ యుఎస్ఏ, సమ్ ఆఫ్ దెమ్ రిలక్టెన్స్ గోస్ అవే అండ్ దే హెల్ప్ కుక్ ద బీఫ్. సరే, కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత వాళ్ళే అది కుక్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే రిలక్టెన్స్ పోయిన తర్వాత. దెర్ ఈజ్ ఎ రిలక్టెన్స్ in accepting lab grown and 3D printed meats. These are also very expensive to produce at this time, but these are all expensive. But ఈ ప్రోటీనస్ ఫుడ్ ఉంది చూశారు, ఈ ప్రోటీన్లో ఈ ఇన్సెక్ట్లు ఇవన్నీ తినటం వల్ల ప్రోటీన్లు మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయలేము. కాబట్టి డ్రింక్స్లో దీని యొక్క ఇది చేసి చేయటం కూడా జరుగుతుందని ఇతర దేశాల్లో. అంటే అది పాపులేషన్ పెరిగిన కొద్దికి అనేకమైన మార్పులు జరుగుతూ ఉంటాయండి. ఆ మార్పుల్లోనే ఇవన్నీ కూడా దాని ఫుడ్ కోసం అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది జాపింగ్, మెకానికల్ పుల్లింగ్ మరియు కలుపు మొక్కల స్పాట్ ట్రీట్మెంట్. ఇది ఏంటంటే ఇప్పుడు పంటల్లో కలుపు మొక్కలు చాలా ఉంటాయి, మీకు తెలియదే ఉంది. ఆ కలుపు మొక్కలు రసాయనాలతో కానీ మ్యాన్ పవర్తో కానీ చేస్తారు. అలా కాకుండా మెషిన్ లెర్నింగ్తో ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో అధిక వోల్టేజ్తో కలుపు మొక్కలను రోబోట్లు తీసేస్తాయన్నమాట. ఇవన్నీ కూడా స్వయం ప్రతిపత్త కార్యకలాపాలు అన్నమాట. మెషిన్ లెర్నింగ్ తర్వాత రోబోట్లు, పచ్చిక బయళ్ళు,
అంటే ఇవన్నీ అంటే ఈ రోబోట్లు చాలాటిలో కూడా ఇప్పుడు సపోజ్ లాన్స్లోను ఇతర పేర్లలో కూడా రిమూవ్ చేసేస్తాయి అన్నమాట. ఇది వీడ్స్ అన్నీ కూడా ఈ రోబోట్స్. సో ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మ్యాన్ పవర్ను రీప్లేస్ చేస్తానికి ఇంట్రడ్యూస్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ డ్రోన్లు ఉపయోగించి పరాగ సంపర్కం, చెరువుల్లో ఉప్పు చేపల పెంపకం. సో నెక్స్ట్ ద చేంజెస్, వెరీ tremendous changes comes. So it is drones which plays very important role in agriculture also. సో ఈ దీన్ని పంటల పరాగ సంపర్కానికి ఉపయోగపడే డ్రోన్లు. అట్లాగే ఉప్పు చేపల పెంపకం అంటే ఇక్కడ ఇదంతా కూడా సముద్రంలో కానీ అట్లా పెంపకుండా ఒకే ప్లేస్లో ఉప్పు చేపల పెంపకం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల pollen donors, male plants are planted in a row and pollen receivers are planted in a separate row. These robots bees అంటే ఇది బీ లాగా ఉంటుంది కానీ ఇది రోబోట్ అన్నమాట. సో robot bees collect pollen from male donors and pollinate the flowers on female plants in the specific row. సో ఇలా పరపరాగ సంపర్కం జరుగుతూ ఉంటుంది. అండ్ పాలినేషన్ అన్నమాట. దిస్ ఈజ్ పాలినేషన్, హౌ ద డ్రోన్స్ దే డూ ఇట్. దిస్ ఇన్వాల్వ్స్ మెషిన్ లెర్నింగ్. దిస్ ఈజ్ డ్రోన్స్తోనే మెషిన్ లెర్నింగ్. దిస్ ఈజ్ మెయిన్లీ డన్ ఫర్ బ్రీడింగ్ పర్పస్. And next, this picture is self explanatory, but I will explain. Salt fish farming in a tank is shown on the right. This eliminates to reduce refrigeration and the transportation of seafood అన్నమాట. సో సీఫుడ్ ఎక్కడో మనం చేసే కంటే ఇక్కడే మనం సర్టన్ ప్లేస్లో ఈ సీ ఫుడ్ అంటే ఏదైనా సీ ఫుడ్ ఎనీ సీ ఫుడ్ కెన్ బి ప్రొడ్యూస్ ఇన్ ఏ క్లోజ్డ్ ఛాంబర్స్ అన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్. సో అండ్ ద లాస్ట్ వీ హ్యావ్ మేడ్ అడ్వాన్సెస్ ఇన్ బ్రీడింగ్ డ్రౌట్ టాలరెంట్ క్రాప్స్. ఇక్కడ మనం చాలా అడ్వాన్సెస్ డ్రౌట్ టాలరెన్స్ అంటే క్షామానికి సూటబుల్ అయ్యే పంటలని మనం వెరైటీస్ని కూడా మనం జన్యు ఎడిటింగ్ వలన ప్రొడక్షన్ చేయటం జరిగింది ప్రపంచంలో. సో మన ఇండియాలో కూడా రాబోయే కాలంలో చాలా విస్తృతమైన పరిశోధన చేసి చేయబోతున్నారు. సో వీ స్టిల్ నీడ్ టు మేక్ మేజర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దిస్ ఏరియా విచ్ ఐ బిలీవ్ can be accomplished in the future with gene editing. We already talked about the drilled rice. Drilled rice అంటే తక్కువ వాటర్తో మనం రైస్ని పండిస్తాం అన్నమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ ప్లాంటింగ్ రైస్ ఇన్ USA, in Arkansas, Louisiana and a few other states in USA అన్నమాట. This method may not yield as much as transplanted rice, but a slight yield is worth it if it saves much of water and labor also. సో ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వెదజల్లటం ఉంది చూస్తారు. ప్యాడీ వెదజల్లి తక్కువ వాటర్తో అండ్ మ్యాన్ పవర్ తక్కువతో కూడా పండించడం జరుగుతుంది. ఈ చేంజెస్ ఏంటంటే మ్యాన్ పవర్ అవైలబిలిటీ కాకుండా టైమ్లీ అవైలబిలిటీ కాకపోయినప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. బట్ వీ క్విక్లీ లెర్న్. ఇంకోటి ఏంటంటే జరిగింది మీకు ఒక పెద్ద మార్పు ఏంటంటే రీసెంట్లీ ట్రాన్స్ప్లాంట్ రైస్ కంటే కూడా తక్కువ వచ్చినా కానీ బట్ దేర్ ఈజ్ ఎ లిమిటేషన్ ఫర్ ద మ్యాన్ పవర్ ఆల్సో. వాటర్ కూడా వెరీ లెస్ తీసుకుంటుంది. సో ఇట్ విల్ టేక్ వెరీ లెస్ వాటర్ ఇన్
ప్యాడీని వెదజల్లటం అన్నమాట. అది తర్వాత నెక్స్ట్ ఇన్ ద పాస్ట్ వీ హ్యాడ్ క్రియేటెడ్, అంటే అమెరికాలో జరిగిన విషయాలని మీకు చెబుతున్నాడు మా ఫ్రెండ్. ఇవన్నీ కూడా ఐ అండ్ వి అని అంటున్నారు కదా, అందుకని నేను చెబుతున్నాను అన్నమాట. సో దట్ ఈజ్ మెన్షనింగ్ that we means that we are the agriculture people. I means agriculture man. We have created phosphate glyphosate tolerant lawn grasses. So glyphosate చేసిన lawn grasses అక్కడ టాలరెంట్ చేసినాయి. This would have allowed us to spray lawns with glyphosate to kill all the kinds of weeds. But we quickly learned that glyphosate tolerant lawn grass plants started to crossbreed with other grassy weeds and produce glyphosate tolerant grassy weeds in the lawn. This is not good. So we gave up this idea. And ఏంటంటే మనం కూడా ఇక్కడ ఒక మందుని ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు చూసారు, అలా వెన్ వీ యూజ్ కంటిన్యూషన్లీ ఎనీ కెమికల్ దేర్ విల్ బి సైడ్ ఎఫెక్ట్స్. సో ఇన్ గ్లైఫోసేట్ కూడా అలా సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి అండ్ వీడ్స్ క్రాస్ బ్రీడ్ అయిపోయి రెసిస్టెన్స్ వీడ్స్ వచ్చేసాయి. సో దే స్టాప్డ్ గ్లైఫోసేట్ అన్నమాట లాన్స్లో జరిగేది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద world at present, they are keep food really అంటే నేచురల్గానే ఉండాలి, ఇవన్నీ వద్దు, నాట్ జిఎంఓ ఫుడ్, జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ అని పెద్ద పెద్ద కంపెనీలు ఆఫీస్ ముందర ఇది చేస్తారు. బట్ ఆర్ వీ ఆప్టిమిస్టిక్ అబౌట్ మీటింగ్ ఫ్యూచర్ ఫుడ్ డిమాండ్స్? ఎస్. భవిష్యత్తులో ఆహార అవసరాలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామా అంటే ఉన్నారు. అంటే ఎవరో సైంటిస్టులు, తప్పకుండా భవిష్యత్తులో అగ్రికల్చర్ సైంటిస్టులు, ఆల్ ద అగ్రికల్చర్ పీపుల్ హూ ఆర్ అగ్రికల్చర్లీ వెరీ లెర్న్డ్ అండ్ గ్రేట్ scientists, they are working on the research for the future farming to meet the challenges of the growing population and meet some of the other challenges of shortage of manpower in agriculture, so that we can meet our challenges and make available sufficient food security to the future generation. This is what actually Future Forum 3rd and Future Forum 1, Future Forum 2 and Future Forum 3, all this can be, if you see, you can program some of the things in future. Who are interested, they can have a very programming in future. The young people, for the future, they can build up the future with a great food sufficient world for the increasing population by 2050. Thank you very much. This is what I want to give you with the help of my friend. So this is not exactly what I am also learner along with you. నేను కూడా మీతో పాటు లెర్నింగ్ తీసుకున్నాను ఈ వీడియోలో. ఇది మా ఫ్రెండ్ చేసిన వీడియో, ఎస్ఆర్ఎం అని మీకు చెప్పాను కదా, ఆయన చేసిన వీడియోని మీకు ప్రజెంటేషన్ చేస్తున్నాను. అందుకని మనకు ఉపయోగపడుతుందని నేను ప్రజెంట్ చేసినాను. అంతేగాని ఎగ్జాక్ట్లీ ఇది నేను చేసింది, నా ఐడియాస్ ఏమి లేవు దీంట్లో. నేను కూడా ఒక లెర్నింగ్ చేస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.